రిపబ్లిక్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, 3, 4 అండ్ SI కానిస్టేబుల్, FBO, JL, AEO అండ్ DAO, స్టాఫ్ నర్స్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹999 మాత్రమే. గ్రూప్ 2, 3, 4 SI కానిస్టేబుల్ అండ్ FBO 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం ₹1499 మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ₹99 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ జనవరి 26 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు జనవరి 26 ప్రత్యేకత ఏంటి? ప్రతి సంవత్సరం కూడా మనం గణతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో రిపబ్లిక్ డే సెలబ్రేషన్. ఈ సంవత్సరం 74th గణతంత్ర దినోత్సవ వేడుకలను మనం అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అంటే గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పురస్కారాలైన పద్మ పురస్కారాలను ప్రకటించడం జరుగుతుంది. పద్మ పురస్కారాలు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత జాగ్రత్తగా ఈ టాపిక్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. పద్మ పురస్కారాలు. పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఏ సందర్భంగా ప్రతి ఏటా ప్రకటిస్తుంది అంటారు? ఏ సందర్భంగా? సందర్భం గణతంత్ర దినోత్సవ సందర్భంగా. ఆ రోజున కానీ ఆ రోజుకి ముందు రోజు కానీ ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా పద్మ పురస్కారాలను, పౌర పురస్కారాలను ప్రకటించడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. సో ఈ టాపిక్కి సంబంధించి మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో నిన్నటి రోజున జనవరి 25 నిన్న నైట్ మనం బ్రేకింగ్ న్యూస్లో చూసాము పద్మ పురస్కారాల ప్రకటన, పద్మ పురస్కారాల ప్రకటన అని చెప్పేసి. సో పద్మ పురస్కారాలు ప్రతి సంవత్సరం 2 సార్లు వార్తల్లోకి వస్తాయి. ఒకటి ప్రకటన చేసినప్పుడు, రెండవది ఆ పురస్కారాల ప్రదానం చేసినప్పుడు. సో ఈరోజు ప్రకటన వార్తల్లోకి వచ్చింది. మరి పద్మ పురస్కారాలను ప్రకటించేవారు ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ అంటారు? మీరు అఫీషియల్గా గనక ఆ డాక్యుమెంట్ని గనక చూస్తే అక్కడ ఒక మంత్రిత్వ శాఖ పేరు ఉంటుంది. ఆ మంత్రిత్వ శాఖ పేరే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు అఫీషియల్గా మనకు ఆ ప్రకటన ఏదైతే ఉంటుందో, ఆ పేపర్ ఏదైతే ఉంటుందో, ఆ డాక్యుమెంట్ని విడుదల చేయడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారి నుండి మనకు అధికారికంగా ఆ ప్రకటన అనేది వెలువడుతుంది. ఇది ఇంపార్టెంట్. ఇక పద్మ పురస్కారాలకు సంబంధించిన ఎంపిక కమిటీలు కానివ్వండి, రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా మనం ఎర్లియర్ క్లాసెస్లో చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు మనము పద్మ పురస్కారాలకి సంబంధించి చరిత్రలోకి గనక వెళితే 1954 ఇయర్, 1954 సంవత్సరం ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పద్మ అవార్డ్స్ అంటే పద్మ పురస్కారాల ప్రారంభ సంవత్సరం ఏదంటే మనకు 1954. కానీ అప్పుడు పద్మ అనే పేర్లు రాలేదు. అప్పుడు పహేలా వర్గ్, దూసరా వర్గ్, తీసరా వర్గ్ ఈ పేర్లతో ఇచ్చారు. 1955 నుండి పద్మ అనే ఒక పురస్కారం పేరు వచ్చింది. గుర్తుంచుకోండి, భారతదేశంలోనే అత్యున్నత పౌర పురస్కారము లేదా భారతదేశంలోనే అత్యున్నత పురస్కారం ఏదంటే భారతరత్న పద్మ పురస్కారాలు. ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ గుర్తుంచుకోండి 1955 నుండి పద్మ అనే పేర్లు రావడం జరిగింది. భారతదేశంలోనే అత్యున్నత పురస్కారం ఏదంటే భారతరత్న.
ఆ భారతరత్నను అత్యున్నత పౌర పురస్కారంగా కూడా చెప్పొచ్చు. అదే భారతదేశంలో అత్యున్నత మిలిటరీ పురస్కారం, సైనికులకు ఇచ్చే పురస్కారం ఏదంటే పరమవీర చక్ర. సో ఇక్కడ గుర్తుంచుకోండి. మరి పౌర పురస్కారాల్లో సెకండ్ ఏది వస్తుందంటే పద్మ పురస్కారాల్లో అత్యున్నతం పద్మ విభూషణ్. పద్మ పురస్కారాలను గనక మనం కేటగరైజ్ చేస్తే 3 ఉంటాయి. సో ఒకటి వచ్చేసి ఫస్ట్ పద్మ విభూషణ్, సెకండ్ వచ్చేసి పద్మభూషణ్, థర్డ్ వచ్చేసి పద్మశ్రీ. సో పద్మ పురస్కారాలను కనుక మనం కేటగిరీ చేసామనుకోండి, ర్యాంకింగ్స్ ఇచ్చామనుకోండి, పద్మ పురస్కారాలే ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా మనం క్రైటీరియా చేయొచ్చు. ఇవి పౌర పురస్కారాలు. దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం ఏదంటే పద్మ విభూషణ్. కానీ పద్మ పురస్కారాల్లో అత్యున్నత పురస్కారం ఏదంటే పద్మ విభూషణ్. దేశంలోనే అత్యున్నత పురస్కారం ఏది, పౌర పురస్కారం ఏది అంటే భారతరత్న. సో ఇవన్నీ ర్యాంకింగ్స్ గురించి మనం సపరేట్గా చూద్దాము. సో ఇక్కడ మనకు పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఈ 3 పురస్కారాలను కలిపి మనం పద్మ అవార్డ్స్ అంటాం. సో 2023 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాల ప్రకటనను నేను చూసాము. ప్రకటన మరి ఈ పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో ఈసారి ఆల్మోస్ట్ 106 మెంబర్స్ ఉన్నారు. ఈ పురస్కారాలకు సంబంధించి ప్రకటనతో వార్తల్లోకి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఏ రోజున ప్రదానం జరుగుతుంది అంటే మార్చ్ ఆర్ ఏప్రిల్ రాష్ట్రపతి గారు ఒక అఫీషియల్ డేట్ని అనౌన్స్ చేస్తారు. ఆ రోజున రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈ పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది. అప్పుడు కూడా మళ్ళీ వార్తల్లోకి వస్తుంది. ఇదొకటి. ఇక్కడ కొన్ని కండిషన్స్ కనుక చూస్తే ఒక సంవత్సరంలో గరిష్టంగా పద్మ పురస్కారాలను ఎంతకు మించి ఇవ్వకూడదు అంటే 120 ఈజ్ ద మ్యాక్సిమం లిమిట్. 120కి మించి పద్మ పురస్కారాలను ఒక సంవత్సరం అనౌన్స్ చేయొద్దు. అండ్ గుర్తుంచుకోండి, చనిపోయిన వ్యక్తులకు పోస్తమస్, చనిపోయిన వ్యక్తులకు ఇచ్చే పురస్కారాన్ని కౌంట్ చేయరు, విదేశీయులకు ఇచ్చే పురస్కారాన్ని కౌంట్ చేయరు, వీటిని ఎక్స్క్లూడ్ చేస్తారు. సో గుర్తుంచుకోండి, ఇటువంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అండ్ పద్మ పురస్కార గ్రహీతలకు ఎలాంటి ప్రైజ్ మనీ, మానిటరీ ప్రైజ్ అనేది ఉండదు, గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనము ప్రత్యేకంగా చూద్దాం. అండ్ ఇంకొక అంశం కూడా ఉంటుంది. పద్మ పురస్కార గ్రహీత ఉదాహరణకు ఈ సంవత్సరం ఒక వ్యక్తికి పద్మశ్రీ వచ్చింది అనుకోండి, వెంటనే నెక్స్ట్ ఇయర్ లేదా నెక్స్ట్ ఆ తర్వాత ఇయర్ పద్మ పురస్కారాల్లో ఇంకొక అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ ఇవ్వరు. మినిమం ఒక పద్మ పురస్కార గ్రహీతకు అత్యున్నత పురస్కారం రావాలి, పద్మ పురస్కారం రావాలంటే మినిమం గ్యాప్ 5 years ఉండాలి. గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా కొన్ని కండిషన్స్. సో ఇక్కడ మనం వచ్చేసి మరి ఈ సంవత్సరం పద్మ పురస్కారాల్లోనే అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతలు ఎంతమంది అని చెప్పినా 6 పేర్లు ఏంటో చూద్దాం. బాలకృష్ణ దోషి ఎవరైతే ఉంటారో నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేశాము. ప్రిట్జికర్ పురస్కార గ్రహీత ఆర్కిటెక్చర్, ఒక గొప్ప నిర్మాణవేత్త అని చెప్పాను. ఆర్కిటెక్చర్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు. తనకి ఈ సంవత్సరం పద్మ విభూషణ్ పురస్కారం వచ్చింది. 6లో తనొకడు. నెక్స్ట్ వచ్చేసి ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్. నెక్స్ట్ కేంద్ర మాజీ మంత్రి SM కృష్ణ, కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి. ఆయన నెక్స్ట్ దిలీప్ మహలనబిస్. సో ఇతను కూడా మరణానంతరం వచ్చింది, వైద్య రంగంలో వచ్చింది. ఆయన నెక్స్ట్ శ్రీనివాస వర్ధన్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో వచ్చింది. ఇతను ఎన్ఆర్ఐ. అండ్ ములాయం సింగ్ యాదవ్ గత సంవత్సరం మరణించారు కదా, మనకు సమాజ్వాదీ పార్టీ యొక్క చీఫ్ ఉండే. అఖిలేష్ యాదవ్ వాళ్ళ ఫాదర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. సో మరణానంతరం ఇచ్చారు. పబ్లిక్ అఫైర్స్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ 1, 2, 3 పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతలను అబ్జర్వ్ చేయండి. మొత్తం 6 ఉంటే అందులో 3 పోస్తమస్ అంటే చనిపోయిన వారు. ఈ 3 కనుక మీరు అబ్జర్వ్ చేస్తే గత సంవత్సరంలో చనిపోయిన వారు ఉంటారు. ఎందుకంటే గత సంవత్సరంలో చనిపోతే ఇవ్వచ్చు, అంతకు మించి అయితే ఇవ్వలేము. లాస్ట్ ఇయర్ కూడా బిపిన్ రావత్, కళ్యాణ్ సింగ్ వారికి ఇచ్చారు, గుర్తుంచుకోండి. ఇవి పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పద్మభూషణ్, పద్మ పురస్కారాల్లో 2వ కేటగిరీ పద్మభూషణ్ పురస్కార గ్రహీతలు ఈ సంవత్సరం ఎంతమంది? 9 మెంబర్స్. సో అందులో SL భైరప్ప లిటరేచర్ ఆర్ విద్యకు సంబంధించి కర్ణాటక, కుమారమంగళం బిర్లా మహారాష్ట్ర, దీపక్ దార్ సైన్స్ అండ్ ఇంజనీర్ మహారాష్ట్ర, వాణి జయరాం తమిళనాడు, చిన్నజీయర్ స్వామి ఇతని ఇంపార్టెంట్ తెలంగాణ తెలుగు వ్యక్తి. సో చిన్నజీయర్ స్వామి. అండ్ సుమన్ కళ్యాణ్పూర్ మహారాష్ట్ర. నెక్స్ట్ కపిల్ కపూర్ ఢిల్లీ. అండ్ సుధామూర్తి సామాజిక సేవ కర్ణాటక. కమలేష్ D పటేల్ ఇతను కూడా ఆధ్యాత్మిక రంగం తెలంగాణ. గుర్తుంచుకోండి, ఇక్కడ మనకు ఈ సంవత్సరం పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతలు 6, పద్మభూషణ్ 9 అండ్ పద్మశ్రీ ఎవరైతే ఉంటారో వారి గురించి ఇప్పుడు మనం చూద్దాము.
రిమైనింగ్ అందరు కూడా మనకు 91 మెంబర్స్ ఆల్మోస్ట్ పద్మశ్రీ పురస్కార గ్రహీతలు. సో ఇక పద్మశ్రీ పురస్కార గ్రహీతల గురించి పేర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. 91 మెంబర్స్ పేర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా 6 + 9 పద్మవిభూషణ్ ప్లస్ పద్మభూషణ్ ఎంత వచ్చింది? 15 వచ్చింది. సో మొత్తం 106 అన్నాను కదా, 106 పురస్కార గ్రహీతలు ఈసారి. సో రిమైనింగ్ వాళ్ళందరూ కూడా పద్మశ్రీ, అంటే ఆల్మోస్ట్ 91 మెంబర్స్ పద్మశ్రీ పురస్కార గ్రహీతలు ఉన్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీతల్లో కూడా మన తెలుగువారు, మన రాష్ట్రానికి సంబంధించి లేదా దేశవ్యాప్తంగా ఇంపార్టెన్స్ ఉండే వ్యక్తులు ఉంటే మాత్రం దట్ ఈజ్ ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో పద్మ పురస్కార గ్రహీతలు ఎవరు ఉన్నారో చూద్దాం. తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వారిలో మోదడుగు విజయ్ గుప్తా సైన్స్ అండ్ ఇంజనీర్ విభాగంలో, అండ్ హనుమంతరావు పసుపులేటి వైద్యం, బి రామకృష్ణారెడ్డి సాహిత్యం మరియు విద్య అంటే లిటరేచర్ ఎడ్యుకేషన్. ఇక ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరెవరు వచ్చారో చూద్దాము. ఆంధ్రప్రదేశ్ నుండి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, కళలు ఆర్ట్స్ రంగంలో గణేష్ నాగప్ప కృష్ణరాజనగర, అండ్ అబ్బారెడ్డి నాగేశ్వరరావు గారు, అండ్ నెక్స్ట్ సివి రాజు, అండ్ కోట సచ్చిదానంద శాస్త్రి, అండ్ సంకురాత్రి చంద్రశేఖర్, ప్రకాష్ చంద్రసూద్, వీళ్ళకి పద్మశ్రీ వచ్చింది. గుర్తుంచుకోండి. తెలుగు వ్యక్తులు మొత్తం 12 మందికి వచ్చింది. తెలుగు మాట్లాడే వ్యక్తులు గుర్తుంచుకోండి. సో పద్మశ్రీ పురస్కార గ్రహీతలు అండ్ రిమైనింగ్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి ఏ రంగం అని చెప్పేసి. ఈసారి కూడా యాజ్ యూజువల్ రెగ్యులర్ లాగానే పద్మ పురస్కార గ్రహీతల పైన క్వశ్చన్స్ రావచ్చు. ఏ రంగం అని అడుగుతారు. గ్రూప్ 1 లాంటి పోటీ పరీక్షలు కూడా అడిగారు రీసెంట్గా. సో పద్మ పురస్కారాలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఇయర్ వరకు ఇది ఇంపార్టెంటే. ఎప్పటి వరకు? నెక్స్ట్ ఇయర్ అరౌండ్ జనవరి 24th లేదా 25th రోజున మళ్ళీ కొత్త పద్మ పురస్కారాల ప్రకటన వస్తుంది. అప్పటి వరకు ఇది ఇంపార్టెంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం సెకండ్ టాపిక్, పులుల మరణాలకి సంబంధించి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ భారతదేశంలో 2005లో ఏర్పాటైన సంస్థ. పులులకు సంబంధించిన ఒక సంస్థ. వారు గణాంకాలు విడుదల చేశారు ఇటీవల. సో గత ఏడాదిలో 2022 సంవత్సరంలో 117 పులులు చనిపోయినాయంట. 117 టైగర్స్ డెత్. అదే గత దశాబ్దంలో కనుక 10 అంటే 10 దశాబ్దము 2012 నుండి 22 మధ్య 1062 పులులు మృత్యువాత చెందినాయంట. డిఫరెంట్ రీజన్స్, పోచింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ ద రీజన్ కన్సిడర్డ్. సో ఇక్కడ ఎన్టీసీఏ వారు ఈ నివేదిక ఇచ్చారు. ఇందులో అత్యధిక పులుల మరణాలు ఎక్కడ నమోదైన ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్ 270 అండ్ మహారాష్ట్రలో 184 సెకండ్ పొజిషన్లో. సో ఇక్కడ సహజ మరణం అంటే పులులు మొత్తం సహజ మరణం ఏవైతే ఉంటాయో 413, అండ్ ప్రమాదవశాత్తు ఎన్ని చచ్చిపోయినాడు అంటే 44, వేట కారణంగా పోచింగ్ కారణంగా 193, కారణం తెలియని పరిశీలనలో ఉన్న పులులు ఏవైతే ఉంటాయో అవి 98, అండ్ సీజ్ చేసినవి దాదాపు 108. చర్మం, శరీర భాగాలు విక్రయిస్తుండగా సీజ్ చేసినవి 108. జస్ట్ గుర్తుంచుకోండి. గత దశాబ్ద కాలంలో పులుల మరణాల సంఖ్య, గత సంవత్సరంలో పులుల మరణాలు అత్యధికంగా ఏ రాష్ట్రం, రెండవ అత్యధికమే ఏ రాష్ట్రం. పుల్లకి సంబంధించిన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. టైగర్ రిజర్వ్స్ పైన కూడా క్వశ్చన్ అడుగుతారు. రాణిపూర్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటారు. అండ్ నెక్స్ట్ భారతదేశంలో CATS కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్. ప్రస్తుతం భారతదేశంలో 14 టైగర్ రిజర్వ్స్కి ఈ గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు ఎవరు ఇస్తారు? ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, మీకు తరచు చెప్తా ఉన్నాను. ఈ 14 టైగర్ రిజర్వ్స్ని ప్రత్యేకంగా చూడండి. లాస్ట్ ఇయర్ సూపర్ మామ్ కాలర్వాలి మరణిస్తూ వార్తలకు వచ్చింది. ఇటువంటివి ప్రత్యేకంగా చూడండి. సో అలా టైగర్ రిలేటెడ్ అండ్ వన్యప్రాణులకు సంబంధించి రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రాజెక్ట్ చీతా గురించి రానున్న పోటీ పరీక్షలు ఖచ్చితంగా అడుగుతారు. చీతాస్ ఏ సంవత్సరంలో భారతదేశంలో అంతరించిపోయినట్టుగా భారత ప్రభుత్వం ప్రకటన చేసింది? 1952. ఇటువంటిది. అండ్ టైగర్ సెన్సస్ ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న పులుల గణన ఆధారంగా అంటే 2018 పులుల గణన చరిత్రలో 4వ పులుల గణన ఆధారంగా ప్రస్తుతం భారతదేశంలో 2967 టైగర్స్ బ్రతికున్నాయి. 3వ పులుల గణన ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. పులుల గణన 2014 థర్డ్ టైగర్ సెన్సెస్. అప్పుడేమో 3226 ఉండే, 3226. ఇప్పుడు 2022లో 5వ పులుల గణన వస్తుంది. ఆ సంఖ్యను కూడా గుర్తుంచుకోవాలి. ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి? ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక పులులు వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ వన్యప్రాణులకు సంబంధించి లింక్ చేశాను. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనగానే మనకు గుర్తొచ్చే రాష్ట్రం ఒడిషా. ఒడిషాలోని బీచ్ గహిర్మాత ఋషికల్యా బీచ్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఆలివ్ రిడ్లీ టర్టిల్. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ టైంలో వీటి యొక్క బ్రీడింగ్ టైం. అవన్నీ కూడా ఒడ్డుకు వస్తాయి, ఎగ్స్ని పెడతాయి. ప్రత్యేకమైన తాబేళ్ళు ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. అటువంటిది
ఇటీవల ఆంధ్రప్రదేశ్ కోస్ట్ తీరం వెంట చాలా వరకు కుప్పలాది కుప్పలు ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ మృత్యువాత చెందుతూ వార్తల్లోకి వచ్చినాయి. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గుర్తుంచుకోండి, ఏ రాష్ట్రంలో ఇటీవల విపరీతంగా మాస్లో చంపబడ్డాయని కాదు, మృత్యువాత డిఫరెంట్ రీజన్స్. ఇక్కడ నెట్సే కానివ్వండి, పోచర్సే కానివ్వండి, ప్లాస్టిక్ పొల్యూషన్ కానివ్వండి, రకరకాల కారణాలను చెప్తున్నారు పర్యావరణవేత్తలు. సో అలా ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ మృత్యువాత చెందుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా ఈరోజు చాలా వార్తాపత్రికల్లో కవర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్, భారతదేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లాలోని గంజాం డిస్టిక్ గురించి మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తున్నాం. ఒడిషా రాష్ట్రంలోని గంజాం ప్రత్యేకత ఏంటిది? దేశంలోని మొట్టమొదటి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్టిక్ గంజాం. ఆ గంజాం డిస్టిక్లోని ఒక పోలీస్ స్టేషన్ అస్కా పోలీస్ స్టేషన్. ఇది ప్రత్యేకంగా ద కంట్రీస్ నెంబర్ 1 పోలీస్ స్టేషన్, ద బెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్ ద కంట్రీగా వార్తలోకి వచ్చిన అస్కా పోలీస్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది, ఏ జిల్లాలో అంటే గంజాం డిస్టిక్ ఆఫ్ ఒడిషా. గుర్తుంచుకోండి. ఇటీవల కాన్ఫరెన్స్ ఆఫ్ డైరెక్టర్ జనరల్స్ న్యూఢిల్లీలో సమావేశం జరిగింది. అమిత్ షా గారు హోం మంత్రిత్వ శాఖ వారు బెస్ట్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఈ నివేదికను రిలీజ్ చేస్తారు. అలా భారతదేశంలోని అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా అస్కా పోలీస్ స్టేషన్ ఒడిషా రాష్ట్రంలోని గంజాం డిస్టిక్లోని పోలీస్ స్టేషన్ న్యూస్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్, సరాస్ ఫేర్. ప్రత్యేకంగా సరాస్ ఫేర్ అనేది ముఖ్యంగా కళలకు సంబంధించిన ఒక ఎగ్జిబిషన్. కళలు అంటే ఏంటి? ముఖ్యంగా ఆర్టిజన్స్ కానివ్వండి, వీవర్స్ అంటే ఏంటంటే హస్తకారులు, చేతి వృత్తిపై ఆధారపడేవారు, కళాకారులు వీళ్ళు, మరియు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి సంబంధించిన మహిళలు కానివ్వండి, డ్వాక్రా విమెన్ కానివ్వండి, మరియు వివిధ ప్రాంతాల్లో చేతి వృత్తుల ఆధారంగా తయారైన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఒక ఫేర్. ఈసారి ఎక్కడ జరుగుతుంది? సరాస్ ఎగ్జిబిషన్ అంటే జమ్మూ కాశ్మీర్లో జరగబోతుంది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వబోతోంది. జమ్మూ కాశ్మీర్లో ఎట్ బాగీబాహు అనే ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్లో 4th ఫిబ్రవరి నుండి 14th ఫిబ్రవరి 2023 మధ్య ఈ సరాస్ ఫేర్ అనేది జరుగుతుంది. సరాస్ ఫేర్ 2023 ఎక్కడ, ఎవరు గుర్తుంచుకోండి, చాలు ప్రత్యేకత. అండ్ నెక్స్ట్, దాదాపు 11 కోట్ల రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా నౌ హ్యావ్ యాక్సెస్ టు ట్యాప్ వాటర్ కనెక్షన్. మనందరికీ తెలుసు హర్ ఘర్ జల్. సో ఎవ్రీ హౌస్ హోల్డ్ విత్ 1 ట్యాప్ అని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా నల్ల ద్వారా నీళ్లను అందించాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 2019 సంవత్సరంలో పిలుపునిచ్చారు. 2024 సంవత్సరం వరకల్లా దేశంలోని ప్రతి ఇంటికి కూడా నల్లాల ద్వారా నీటిని అందించాలని చెప్పేసి అందుకోసం దాదాపు 3.5 ట్రిలియన్ రూపీస్ని కూడా ఖర్చు చేయబోతున్నారు. అందులో భాగంగా ఏ మంత్రిత్వ శాఖకి ప్రత్యేకంగా బాధ్యత ఇచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ప్రస్తుతం గజేంద్ర సింగ్ షెకావత్ గారు కన్సర్న్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఇక్కడ మనకు వచ్చిన గణాంకాలు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వారు ఏం చెప్తున్నారంటే ఇప్పటి వరకు 2019 నుండి ఇప్పటి వరకు 2019 నుండి ఇప్పటి వరకు 2022 జనవరి వరకు దేశంలోని 11 కోట్ల ఇండ్లకు నీటి కనెక్షన్, నల్లా నీటి కనెక్షన్ ఇవ్వడం జరిగిందట. సో ప్రధానమంత్రి యొక్క కళ ఏదైతే ఉందో సాకారం అవుతుంది, ఫలితాలు వస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. గుర్తుంచుకోండి. మొత్తం టార్గెట్ ఎప్పటివరకు దేశం మొత్తం కూడా నల్ల ద్వారా నీటి సౌకర్యం 2024. అండ్ నెక్స్ట్, బ్రెజిల్ ప్రభుత్వం. బ్రెజిల్ అనగానే మనకు ఒక పర్సన్ గుర్తుకు రావాలి. ప్రస్తుత కొత్త అధ్యక్షుడిగా బ్రెజిల్ దేశానికి అధ్యక్షుడిగా వచ్చిన వారు లూలా డా సిల్వా. ఇతని పేరు గుర్తుంచుకొని ఇంపార్టెంట్ పర్సన్ టు బి కాన్సన్ట్రేటెడ్. సో లూలా డా సిల్వా. నిన్నటి క్లాస్లో కూడా బ్రెజిల్ గురించి ఒక అంశాన్ని చూసాము. బ్రెజిల్ మరియు అర్జెంటీనా ప్రభుత్వాలు సంయుక్త ప్రకటన చేశాయి. ఇద్దరు కూడా కామన్ కరెన్సీని ప్రకటించారు, సుర్ అని చెప్పేసి. గుర్తుంచుకోండి. సో ఇక్కడ బ్రెజిల్ ప్రభుత్వం ఏంటంటే ఒక ఎమర్జెన్సీని విధించారు. సో ఎమర్జెన్సీని ఏ ప్రాంతం అంటే యానోమామి అనే ఒక ప్రాంతం ఎక్కడుందంటే బ్రెజిల్లో ఉంది. అక్కడ మెడికల్ ఎమర్జెన్సీని ప్రభుత్వం డిక్లేర్ చేసింది. మెడికల్ ఎమర్జెన్సీ మనం ఇప్పటి వరకు నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఎన్వైర్మెంటల్ ఎమర్జెన్సీ ఇటువంటివి చూస్తూ ఉన్నాం. ఇక్కడ మెడికల్ ఎమర్జెన్సీ. కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో మాల్ న్యూట్రిషన్ సమస్యలను ఎదుర్కొంటున్నారంట. వారి సమస్యను మనం పరిష్కరించాలని చెప్పేసి బ్రెజిల్ ప్రభుత్వం యానోమామి, ఇటీవల వార్తలు ఇచ్చిన యానోమామి మెడికల్ ఎమర్జెన్సీ సంబంధిత అంశంతో వార్తలోకి వచ్చింది. ఏ దేశానికి సంబంధించిందంటే బ్రెజిల్ దేశం ఏ ఖండంలో ఉంది అంటే దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశం బ్రెజిల్. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఫిలిప్పీన్స్లోని మాండల్యాంగ్. ప్రస్తుతం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో 68 సభ్య దేశాలు ఉన్నాయి. 68 సభ్య దేశాలు. ఆసియా అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన బ్యాంక్ 1960స్లో ఏర్పాటైంది. ప్రస్తుతం 68 సభ్య దేశాలని, ఇందులో 49 ఏషియా పసిఫిక్ ప్రాంతంలోని దేశాలు సభ్య దేశాలు, గుర్తుంచుకోండి. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇటీవల $131 మిలియన్ల రుణాన్ని ప్రత్యేకంగా మహారాష్ట్రలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అప్గ్రేడేషన్ కోసం విడుదల చేసింది. ఎగ్జామ్లో అడిగే బిట్ ఎలా ఉంటుందంటే JLN పోర్ట్ ఎక్కడ ఉంది? మహారాష్ట్ర. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, ఈ అప్గ్రేడేషన్ అంటే ఏంటిది? దాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరు నిధులను విడుదల చేశారు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఎక్కడ కోసం? మహారాష్ట్ర కోసం, గుర్తుంచుకోండి. నాబార్డు, ADB ఇటువంటి వాటిపైన క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామ్లో. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ హూ ఇస్ డిశ్చార్జింగ్ డ్యూటీస్ ఫర్ ద కన్సర్న్ మినిస్ట్రీ సర్బానంద సోనోవాల్ గారు ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి మంత్రిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, అస్సాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. మరియు ITDC, ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ITDC రెండింటి మధ్య ఒప్పందం కుదిరింది. దేనికోసం అంటే టు ప్రమోట్ మెడికల్ వాల్యూ ట్రావెల్ ఇన్ ఇండియా. సో మెడికల్ వాల్యూ ట్రావెల్ ఇన్ ఇండియా అంటే ఏంటంటే టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో మెడిసినల్గా ఇంపార్టెన్స్ ఉన్న ప్లేసెస్ని ప్రోత్సహించాలి, అటువంటిది. యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ ITDC విల్ ఎక్స్ప్లోర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ యోగా సెంటర్స్ ఇన్ ద హోటల్స్ రన్ బై ITDC, ఇండియన్ టూరిజం అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. Both will identify tourist circuits having immense scope to promote medicinal value. మెడిసినల్ వాల్యూకి ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఈ రెండు కూడా కలిసి ముందుకు తీసుకొస్తాయి, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఒక పురాతన దర్గా వార్తలకు వచ్చింది. దర్గా, సో ఇస్లాం మతానికి సంబంధించి అజ్మీర్ అనగానే మనకు దర్గా గుర్తొస్తుంది, అజ్మీర్ అనగానే మనకు రాజస్థాన్ గుర్తొస్తుంది. చాలామంది కూడా ఈ దర్గాని సందర్శిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉరుసు ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దర్గా కోసం ఒక చాదర్ని పంపించారు. ప్రతి సంవత్సరం పంపిస్తారు చాదర్, గుర్తుంచుకోండి. సో PM మోడీ ఆఫర్డ్ చాదర్ ఫర్ దర్గా. ఈ దర్గా ప్రత్యేకత ఏంటంటే ఉరుసు ఉత్సవాలు జరగబోతున్నాయి. చాలామంది కూడా అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తారు. ద ఫేమస్ దర్గా ఇది. దర్గా ఇస్ డిఫరెంట్, మస్జిద్ ఈజ్ డిఫరెంట్, మనకు తెలుసు. సో ఉర్స్ ఆఫ్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ అని గుర్తుంచుకోండి. తనదే ఇతంది టోంబ్ ఉంటుంది ఇక్కడ. దర్గా అంటే టోంబ్ అంటే అక్కడ, సో టోంబ్ ఉంటుంది. ఎట్ అజ్మీర్ షరీఫ్ దర్గా అంటాం, ఇది అజ్మీర్ షరీఫ్ దర్గా అంటాం దీన్ని, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇది ఒక సూఫీ టోంబ్ అంటే మనం ఏమంటాం బరియల్. సో బరియల్ 13th సెంచరీకి సంబంధించిన సూఫీస్ ఏంటి తనకి సంబంధించిన టోంబ్. ఈ దర్గా ఎప్పుడు నిర్మించబడిందంటే 1532లో నిర్మించడం జరిగింది. పూర్తిగా వైట్ మార్బుల్ స్టోన్తోనే దీన్ని నిర్మించారు. ఎగ్జామ్లో అడగవచ్చు. సో కొన్ని ప్రత్యేకమైన అంశాలు కాబట్టి హిస్టరీకి సంబంధించి అడుగుతారు. సో PM మోడీ ఆఫర్డ్ చాదర్ ప్రత్యేకమైన వస్త్రం అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఆరెంజ్ ఫెస్టివల్ ఇన్ నాగాల్యాండ్ ఎండ్స్ టుడే. నిన్నటి రోజున నాగాల్యాండ్ రాష్ట్రంలో 2 రోజుల పాటు జరిగిన ఒక ప్రత్యేక ఉత్సవం ఆరెంజ్ ఫెస్టివల్ ముగిసింది. ఆరెంజ్ ఫెస్టివల్. ఫ్రూట్స్ ఫెస్టివల్స్కి ఇంపార్టెంట్ ఇవ్వండి. భారతదేశంలో స్ట్రాబెరీ ఫెస్టివల్, బనానా ఫెస్టివల్, మనకి బెల్లం పండుగ అంటాము, జార్గన్ ఫెస్టివల్, ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం. జాగరీ ఫెస్టివల్ ఉత్తరప్రదేశ్ అని, యాపిల్ ఫెస్టివల్ జమ్మూ కాశ్మీర్ అని, స్ట్రాబెరీ ఫెస్టివల్ ఉత్తరప్రదేశ్ అని, మ్యాంగో ఫెస్టివల్ ఉత్తరప్రదేశ్ అని, ఇట్లా. ఆరెంజ్ ఫెస్టివల్ ఎక్కడ అంటే నాగాల్యాండ్. ఆరెంజ్కి ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక ఫెస్టివల్. అలా ప్రపంచంలో ఫ్రూట్స్కి సంబంధించిన కొన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి, అవి అడగవచ్చు ఎగ్జామ్లో. పైనాపిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే థాయిలాండ్లో జరుగుతుంది. పంప్కిన్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే జర్మనీ. మ్యాంగో ఫెస్టివల్ ఇండియాలో జరుగుతుంది. క్రాన్బెర్రీ ఫెస్టివల్ కెనడా. అండ్ మెరినో గ్రేప్ ఫెస్టివల్ ఇటలీలో జరుగుతుంది. ఆరెంజ్ ఫెస్టివల్ ఆమ్స్టర్డామ్ ఆఫ్ నెదర్లాండ్స్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ ఫ్రూట్ డే ఎప్పుడు అంటే July 1, గుర్తుంచుకోండి. ఆరెంజ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రం అంటే నాగాల్యాండ్లో ఇటీవల చాలా అంశాలు ప్రత్యేకంగా డిస్టర్బ్డ్ ఏరియాగా హోమ్ మినిస్ట్రీ ప్రతి సంవత్సరం కూడా ప్రకటిస్తుంది. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఇంకా అమల్లో ఉంది. అండ్ కుక్క మాంసాన్ని నిషేధించిన రాష్ట్రం నాగాల్యాండ్ రాష్ట్రం, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన లాస్ట్ టాపిక్ వార్తల వ్యక్తులు. జస్టిస్ సబీనా గారు ఒక రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టుకి
యాక్టింగ్ సీజేగా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. అపాయింటెడ్ యాజ్ యాక్టింగ్ సీజే తాత్కాలికం. సో ఏ రాష్ట్ర హైకోర్టు అంటే హిమాచల్ ప్రదేశ్, గుర్తుంచుకోండి. యాక్టింగ్ సీజే మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 224, ఆర్టికల్ 217, ఆర్టికల్ 223 ఇవి హైకోర్టులకు సంబంధించిన న్యాయమూర్తుల గురించి ఉంటుంది. హైకోర్టు రెగ్యులర్గా న్యాయమూర్తుల నియామకం ప్రధాన న్యాయమూర్తి అంటే 217, అదే యాక్టింగ్ సీజే అంటే 223, అడహాక్ అంటే 224. ఈ ఆర్టికల్స్ గుర్తుంచుకోండి. భారతదేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన ఆర్టికల్ ఏమో 124. సో సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారంటే భారత రాష్ట్రపతి నియమిస్తారు. భారత రాష్ట్రపతిచే ఒక హైకోర్టుకి న్యాయమూర్తిగా అకార్డింగ్ టు ఆర్టికల్ 223 ఈరోజు వార్తల్లోకి వచ్చింది. జస్టిస్ సబీనా గారు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి యాక్టింగ్ సీజేగా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే పద్మ పురస్కారాల ప్రకటన, ప్రత్యేకతలు, ఎవరెవరున్నారు, తెలుగువారు ఎవరున్నారో చూసాం. పులుల మరణాలకు సంబంధించిన గణాంకాలు అండ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ మరణాలతో ఆంధ్రప్రదేశ్ కోస్ట్ వార్తల్లోకి వచ్చింది. దేశంలోనే అత్యున్నత పోలీస్ స్టేషన్గా, ద బెస్ట్ పోలీస్ స్టేషన్గా అస్కా పోలీస్ స్టేషన్ రికార్డులోకి ఎక్కింది. అండ్ సరాస్ ఫేర్ జమ్మూ కాశ్మీర్ సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఇప్పటి వరకు మనకి ట్యాప్ కనెక్షన్ సంబంధించి భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 11 కోట్ల ఇళ్లకు ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చారంట. అండ్ బ్రెజిలియన్ గవర్నమెంట్ డిక్లేర్స్ మెడికల్ ఎమర్జెన్సీ ఇన్ యానోమామి ప్రాంతం ఎక్కడ అంటే మనకి బ్రెజిల్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మహారాష్ట్రలోని JLN జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అప్గ్రేడేషన్ కోసం $101 మిలియన్ రుణాన్ని రిలీజ్ చేసింది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మరియు ITDC మధ్య కుదిరిన ఒప్పందం టు ప్రమోట్ మెడిసినల్ వాల్యూ అదర్వైజ్ మెడికల్ వాల్యూ ఇన్ ట్రావెల్. అండ్ వార్తలు నిలిచిన ప్రత్యేకమైన అజ్మీర్ దర్గా అండ్ ఆరెంజ్ ఫెస్టివల్ సంబంధిత అంశంతో నాగాలాండ్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ జస్టిస్ సబీనా గారు అకార్డింగ్ టు ఆర్టికల్ 223 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకి యాక్టింగ్ సీజేగా నియమితులతో వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.